नमः श्रीमात्रे नमः श्रीमहागणाधिपतये नमः श्रीविष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः ओम नमः शंडिगाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं मे श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम महादेव 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 ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 131వ రోజు ప్రవచనము హరిగతరగట చక్కర రగలండి. ఇది నల స భ గగ అనే గణాలు వరుసగా రావక్కర్లేదు. ఏ గణాలైనా ఏవైనా 4 + 4 8 గణాలు రాయొచ్చు, బాగుంటుంది. అందులో ఈయన ఆ కాళహస్తిలో ఉన్నటువంటి అనేక తీర్థాల గురించి చెప్పాను నేను. ఇప్పుడు ఆయన లీలా వైభవం గురించి రాశారు. అయితే మహాదేవుడి దేవల్ల అరుణాచల శివ, అరుణ ఇది సగణం, చల శివ ఇది నలం. ఇది రాసేటప్పుడు ఆ ఆదిప్రాస అంత్యానుప్రాసలు చాలా ఉండాలి. అలా అరుణాచల శివ ప్రదక్షిణం మీద ఒక హరిగత రగడ రాద్దామా అన్న ఒక ఆలోచన మధ్యాహ్నం కలిగింది. ఎలాగంటే ఏ లింగముతో మనం ప్రారంభించి ఏ లింగం వైపు వెళ్తాం. ఇప్పుడు ఉదాహరణకు ఉందనుకో, మనకి తూర్పు అంటే ఉదయాద్రిలింగంబు అని ప్రారంభించాలి. అంటే ఇంద్రలింగం. మన ప్రదక్షిణ పద్ధతి చూద్దాం. అదేంటంటే ఈ మధ్యకాలంలో ఈ మనకి లేఖకుడు పాఠకులు తెలవడానికి లేఖకుడు చూద్దాం. మహాదేవుడిదే. మనం ఎవరు రాసేవాళ్ళు, మనం పలికెడిది భాగం ఇందులో రాద్దాం. సరే చూద్దాం, ఏదైనప్పటికీ రాదు. ఎందుకంటే కరెక్ట్ గా సరిపోతుంది. అరుణాచల శివ కరెక్ట్ గా 8 నలంతో ఆపేసి చూద్దాం. సరే, ఇప్పుడు ఇంతకీ జయ జయములు అయిపోయి ఇప్పుడు ఇక మనం తర్వాత అయితే ఇంత చక్కని దాన్ని మనం ఇది అయ్యే వరకు కూడా మొదటి నుంచి చదువుకుందాం. మొదటి నుంచి నిన్న చెప్పినంత వరకు చదివి తర్వాత కండి. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఇంకో విషయం అంటే ఈ వారంలోనే అసలు ఈయనకి కాళహస్తి, శ్రీకాళహస్తీశ్వరుడు అనే పేరు కూడా వచ్చేస్తుంది. నామకరణం కూడా జరిగిపోతుంది. బహుశా ఎల్లుండి మాస శివరాత్రి నాడు ఈయనకి నామకరణం జరగవచ్చు అని చెప్పు. జయ జయ కలసి సుత జయ 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 కలసి సుతగిరి కన్య శైవలిని తట కల్పమహీరుహ జయ జయ దక్షిణ రజిత క్షితిధర సంయమి సేవిత పాదసరోరుహ. జయ జయ జ్ఞాన ప్రసవాచల కన్య కృచదృఢ పరిరంభణ. జయ జయ కృత దుర్గాధరణీధర సాను వినోద విహార విజృంభణ. జయ జయ భారద్వాజాశ్రమ నభ సరసి జకేళి వన పరితోషిత. జయ జయ నీల
ఆధర పుణ్యస్థల కపాలికా భాషణ భూషిత జయ 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 మోహన తీర్థాలోకన సంభ్రమరత భవబంధన విమోచన జయ 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 సిఖి తీర్థాశ్రిత జయ జయ సిఖి తీర్థాశ్రిత మహేశ్వర మానస సంవిక్సుకి శుచి సూచన జయ 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 సహస్రలింగ సహస్రలింగాలయ దర్శన మాత్ర స్థిర బోధపాదక. ఇప్పటికీ సహస్రలింగాలయం ఉంది, అక్కడ సహస్రలింగాలయం ఉంది, మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మనం నేను వెళ్ళినప్పుడు చూశాను కదా. మిగతా అసలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు, మరి మీకు తెలిసే తెలుసుకోవచ్చు. చెప్పమ్మా. జయ జయ ఘన జయ 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 ఘన మార్కండేయ మునీశ్వర తీర్థ నిషిక్త విపచ్ఛేదక జయ 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 నిర్చర నాయక తీర్థస్నాత జన కలుషేంధన పావక జయ జయ కరుణేక్షణ రక్షిత నిజ చరణారుణ పంకేరుహ సేవక. ఇప్పుడు ఇక మిగతావి ఇప్పటి వరకు ఆ కాళహస్తి ఆ దక్షిణ కైలాసము, అక్కడ ఉన్నటువంటి తీర్థములు, ఆ తీర్థములలో ఉన్నటువంటి మహిమ చెప్పారు. కొన్ని తత్వాలు కూడా చెప్తున్నారు. అవి ఏమిటంటే అమ్మ తలపేసాను చెప్పండి. దేవా ఇప్పుడు చెప్తున్నాను. దేవా నేను వర్ణింప రమావాగ్దేవి వల్లభులైన శక్తులే. దేవా ఓం ఓం పార్వతీరమణ, ఓ మహాదేవ, ఓ మృత్యుంజయ, ఓ పరమేశ్వర, ఓ నీలకంఠ, నీలగ్రీవ, ఓ మహాదేవ, విశ్వేశ్వర, విశ్వనాథ. నిన్ను వర్ణింప, నీ గురించి చెప్పాలి అంటే, నిన్ను వర్ణించాలంటే అది నీ రూపం కావచ్చు, నీ లీల కావచ్చు, నీ మహిమ కావచ్చు, నీ విధము, నీ గురించి చెప్పాలి అంటే, నిన్ను వర్ణించడం అంటే కేవలం ఈవెన్ రూపవర్ణనైనా సరే. నేను కాదయ్యా ధూర్జటి అని అనబడి, నేను కవిని కాదు. వాగ్దేవి వల్లభుడు, వాగ్దేవి అంటే సరస్వతి, వాగ్దేవి వల్లభుడు గాని లేకపోతే రమాపతి అయినటువంటి విష్ణుమూర్తులైన శక్తి ఉంటాయా, వాళ్ళు చేయగలరా? వాళ్ళే చేయలేరు. వాళ్ళే చేయలేక నీ ఆది మధ్యములు కనుక్కోలేక వాళ్ళిద్దరూ ఏం చేశారు? విష్ణుదేవుడు ఒప్పేసుకున్నాడు. ఈయనేదో తన తప్పు కప్పిపుచ్చుకోవాలనుకుని ఉన్న తలకాయ పోగొట్టుకున్నాడు బ్రహ్మదేవుడు. వాళ్ళే శక్తులు కారయ్యా. శక్తులే అంటే వాళ్ళకి శక్తి ఉందా అంటే లేదు అని అర్థం. వాళ్ళకే శక్తి లేదంటే వాగ్దేవి, అక్కడ సరస్వతి అని చెప్పట్లేదు, వాగ్దేవి వాక్కులకు దేవతైనటువంటి ఆయన భర్త, పైగా ఆయన 4 ముఖాలు. ఇక విష్ణుదేవుడు అంటావా, ఆయన సర్వాంతర్యామి. అటువంటి వాళ్ళే నిన్ను వర్ణించలేదు నాయన. స్వామి దేవా, దేవాదిదేవ, మహాదేవ, నీ విధమెరుగక నిఖిలాగమముల నేర్పరులైన జీవన్ముక్తులే. ఇంకోటి చెప్తాను, నిఖిలాగం చతుర్వేదములు తెలిసిన వాళ్ళైనప్పటికీ, చతుర్వేదముల్లో మొత్తం 82, 87 పన్నాలు తెలిసినప్పటికీ, అయితే నీ విధము తెలుసుకోకుండా, అంటే నీ తత్వము తెలుసుకోకపోతే వాళ్ళు జీవన్ముక్తులు అవుతారా? వాళ్ళు జీవన్ముక్తులు అవుతారయ్యా అంటే వేదములు. అందుకే ఏ వేదము పఠించరు, వేదములు చదవడం వల్ల వాళ్ళు జీవన్ముక్తులు కానీ, వేదములు తెలియకపోయినా వాళ్ళు జీవన్ముక్తులు అయిపోతారు. ఎప్పుడు నీ విధము తెలిస్తే. జీవన్ముక్తులు అంటే ఏం చెప్పారంటే శాస్త్రంలో, ఆత్మ సాక్షాత్కారము పొంది, గుర్తుపెట్టుకోండి. అంటే వాడికి పైకి ఇలా కనిపిస్తూ ఉంటాడు. మనకి ఆధునిక కాలంలో మహానుభావుడు రమణ మహర్షి జీవన్ముక్తుడు. అంటే జీవించి ఉండగానే ముక్తుడు, ఏదో చనిపోయిన తర్వాత ముక్తుడు కాదు.
వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నట్టుంటారు. అసలు వాళ్ళు దీనికి పట్టుబడి. అటువంటి వాళ్ళు ఏం జరుగుతుందంటే వాళ్ళకి దూషణ భూషణ తిరస్కారములు వాళ్ళకి అసలు పట్టవు. రమణ మహర్షి అయ్యా మీరు మహానుభావుడు అంటాడు ఆయన. ఏంటి నువ్వు మనిషివా అంటాడు. దేనికి ప్రతిస్పందన ఉండదు. ముక్తుడైనటువంటి వాడు ఒక్క మాటలో చెప్పాలంటే ద్వంద్వాతీతుడు. అంటే ద్వంద్వములకు అతీతుడు. ద్వంద్వం అంటే లాభము నష్టము, శీతము ఉష్ణము, మానము అవమానము. ఈవెన్ మన బతుకంతా ఈ ద్వంద్వాతీతంలోనే ఉంది. ఇది సుఖము దుఃఖము, ఇష్టము అయిష్టము, వీటిలో ఉంది. వాళ్ళు ద్వంద్వాతీతులు. వాళ్ళకి సుఖము లేదు దుఃఖము లేదు. ఒక్క మాటలో చెప్పాలి, ఇంకా చాలా చెప్పాలి. అటువంటి వాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ప్రారబ్ధ చూడండి, ప్రారబ్ధ క్షయ పర్వంతం అంటే వీళ్ళు గత జన్మలో ఏవి చేసుకుని వచ్చారు. ఆ ప్రారబ్ధం క్షయం అయ్యే వరకు వాళ్ళు ఈ శరీరంతో ఉంటారు. అయిపోయింది కానీ ఆత్మ సాక్షాత్కారం మందిలో మరి శరీరాన్ని వదిలేసారే అనుకుందాం. వాళ్ళకి ఏం జరుగుతుంది? ప్రారబ్ధం అనేటువంటిది విడువబడినటువంటి బాణం. బాణం నీ చేతిలో ఉందనుకో, నువ్వు కొట్టదలుచుకోలేదు, అప్పుడు నువ్వేం చేయొచ్చు? బాణాన్ని చేసేసి మళ్ళీ నువ్వు అమ్ముల బదులు పెట్టేసుకోవచ్చు. కానీ నువ్వు అది ఆల్రెడీ వదిలేసావంటే అది వెళ్ళిపోతుంది. ఇక దాన్ని ఆపగల స్థితి ఎవరికి లేదు. అందుకనే ప్రారబ్ధం అనేటువంటిది మనకి 3 కర్మలు ఉంటాయి. ప్రారబ్ధం ఇది కొంచెం ఇక్కడి నుంచి తత్వం కదండి, మనకు 1 2 లైన్లు అయినా కూడా ఆశ్చర్యపోకాలి. కాబట్టి ఇది రగడ కాబట్టి, స్తుతి కాబట్టి కొంచెం నెమ్మదిగానే చెబుదామని నా ఉద్దేశం. ఎవరికైనా కొంచెం బోరు కొడితే మహాదేవుడు ఆ కాళహస్తీశ్వరుడు నన్ను క్షమించుగా. కాబట్టి ఇక్కడ ప్రారబ్ధం అనేటువంటిది ఏంటంటే సంచితము ఆగామి ప్రారబ్ధం అని. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ జన్మలో మనం మనిషి జన్మ ఎత్తాం అనుకుందాం. నిత్యంగా అనుకున్నాం ఎత్తాం అంటే నువ్వు కొంత పుణ్యము పాపము 2 చేసావు కాబట్టి నువ్వు మనిషి జన్మ ఎత్తావు. నువ్వు మొత్తం పుణ్యాములే చేసావనుకో అసలు మనిషి జన్మ ఎత్తావు. నువ్వు ఏ గంధర్వుడు గాను ఏ దేవతా జన్మ ఎత్తుతావు. యక్షుడు గాను గంధర్వుడు గాను కిన్నెరుడు గాను కింపురుషుడు గాను సిద్ధుడు గాను సాధ్యుడు గాను అయిపోతావు. మొత్తం పాపమే చేసావనుకో ఏ తిర్యక్ జన్మ ఎత్తేస్తావు. ఏ పంది గాను కుక్క గాను పిల్లి గాను ఇంకోటో ఎత్తుతావు. చెట్టు గాను అటు ఎత్తలేదు ఇటు ఎత్తలేదు అంటే నీకు పుణ్యపాపాలు 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? సంచితం ప్రారబ్ధం 2. అయితే ఈ సంచితం అనేటువంటి దాన్ని ఏం చేయొచ్చు? జప తపోనుష్ఠాన యజ్ఞ తర్పణ విధి ద్వారా సంచితమును నువ్వు దగ్ధము చేసుకోవచ్చు. 2 ప్రారబ్ధం మాత్రం నువ్వు అనుభవించే తీరాలి. ప్రారబ్ధం భోగ్యతో నశ్యతి. లేకపోతే 3వది ఉంది ఆగామి. అంటే నువ్వు ఇప్పుడు చేసుకుంటున్నావు కొన్ని కర్మలు, అది వచ్చే జన్మకి బ్యాలెన్స్. భగవంతుడు ఏం చేస్తాడంటే మొత్తం ఒకసారి ఇస్తే తస్తాడని. ఇప్పుడు నువ్వు 10 కోట్లు అప్పు చేసావండి, నువ్వు రేపటి లోపల కట్టమంటే వాడు ఎందుకు కట్టేది? అందుకని వాడికి ఏం చేస్తారు? వాడికి కొంత టైం ఇచ్చి ఇంత కట్టు, ఇంత ఈఎంఐ అనమాట. కరెక్ట్ ఇప్పుడు కొత్త భాషలో చెప్పాలంటే ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. దాన్ని నెమ్మదిగా చేసి ఈ జన్మలో అనుభవించాలని అని చెప్పారు. భోగ ఆ ప్రారబ్ధ కర్మ క్షయం అయ్యే వరకు వీళ్ళు ఆ శరీరంతోనే ఉంటారు. కానీ వాడికి అర్థమవుతుంది నేను ఇది కాదు. అందుకే ఇప్పుడు రమణ మహర్షికి సర్కోప క్యాన్సర్ ఇది వచ్చాయి. ఆయన ఏం చెల్లించలేదు, ప్రారంభం. కానీ ఆయన్ని పాపం ఆ బ్యాడ్ బ్లడ్ తాగేయడం కోసం చెలగని పెట్టారు అక్కడ, తాగేస్తుంది. అది తాగి ఉంది, ఆహా ఇది బాగా మత్తెక్కినట్టుంది. అసలు మామూలుగా జలగ పట్టుకుంటేనే మనం గిలగిల్ల ఆడిపోతాం. మరి ఆయన ఎందుకు గిలగిల్లాడేది? ప్రారంధకర్మ అయిపోయింది, ఫినిష్ వెళ్ళిపోతారు. అందుకే రామకృష్ణ పరమహంస క్యాన్సర్ వచ్చినా వీళ్ళు ఎందుకంటే ప్రారంధ కర్మ అయ్యే వరకు వాళ్ళు ఈ శరీరంతో ఉంటారు.
ఎందుకంటే ఆ కర్మ అనుభవించేయాలి. మంచిగా వదిలిపారేస్తారు, చెడు అనుభవిస్తే కానీ ఈ చెడు అనుభవించకుండా వెళ్ళిపోయారు అనుకోండి. వివేకానంద స్వామి చాలా ఏమంటే మీరు కాళీ అమ్మవారితో మాట్లాడతారు కదా, మీరు ఆవిడని అడగండి, తీసేయమని చెప్పండి, మీరు తినొచ్చు కదా అప్పుడు. తప్పకుండా ఏమన్నా అడిగారా? అరే మర్చిపోయాను. మళ్ళీ అడిగారా? మర్చిపోయాను. ఓ రోజు మళ్ళీ అడిగారు. అడిగాను. ఏమన్నా? ఒరే నాయన, ఇంతమందితో నీళ్లతో తింటున్నది నువ్వు కాదా? ఈ శరీరంతో తింటేనే నీదే అన్నది. అంటే ఏమిటి? ఇది నువ్వు అందరిలో చూడాలి. యోమాం పశ్యతి సర్వత్రా, అందరిలో నిన్ను చూడగలిగినప్పుడు కదా ఆత్మ సాక్షాత్కారం అంటే. అలా కాకుండా ఇప్పుడు నేను అనుభవిస్తేనే అనుభవించినట్టు అని అనుకున్నావు అనుకో, ఇంకా నీకు అసలు ఆత్మ సాక్షాత్కారం ఎక్కడ జరిగింది? ఆత్మ సాక్షాత్కారము నువ్వు ఎదటి వాళ్ళు తింటున్నా సంతోషించగలగాలి. శభాష్, నేను తింటున్నట్టు అన్నాడు, ఆత్మ సాక్షాత్కారం అక్కడ. కాబట్టి మనం చాలా దూరంలో ఉంది. మనం కాదు, నేను చాలా దూరంలో. అది మీరు దగ్గరగా ఉన్నారేమో నాకు తెలియదు. ఇది ఎవరికి వాడు టెస్ట్ చేసుకోవాలి. కాబట్టి ఆత్మ సాక్షాత్కారము పొంది ప్రారబ్ధము క్షయ పర్యంతము అది కర్మలు ఆచరించును, ఆచరింపని వారి వలె వర్తించు బ్రహ్మ జ్ఞాన సంపన్నుల. కర్మలు ఆచరిస్తూ ఆచరింపని వాళ్ళు దాని ఫలాన్ని తీసుకోరు. అటువంటి బ్రహ్మజ్ఞాన సంపన్నుల్ని జీవన్ముక్తులు అని పిలుస్తారు. అట్టివారు అది. ఇప్పుడు అటువంటి వాడు జీవన్ముక్తుడు. వాడు నిఖిల వేదాంగ పారంగతులైనప్పటికీ నీ విధము తెలియకపోతే వాడు జీవన్ముక్తుడు. అయ్యా మరి నిఖిల వేదాంగ పారంగలు చేసేట వచ్చు వాడికి 4 వేదాలు వచ్చు. వాడికి ఒకటి కాదు 4 వేదాలు వచ్చు. అందుకే ఈ హరిగత రగడ ఎటువంటిదంటే మొత్తము ఆ తత్వం, శివతత్వాన్ని అంతా అలా పెట్టేశారు. ఎవరు సూర్యుడు శివతత్వాన్ని మొత్తం ఒక పోత పోసి తీసుకొచ్చారు అక్కడికి. అది అందుకనే దీన్ని ప్రతి అక్షరము చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆయన జీవన్ముక్తుడు. ఇది ప్రారబ్ధము, సంచితము, ఆగామి. ఈ నువ్వు ఆగామి అది నీ చేతుల్లో ఉంది. సంచితం నీ చేతుల్లో అది ఏంటంటే నువ్వు జప తపోనుష్ఠాన జప హోమ క్రియల ద్వారా సంచితాన్ని దగ్ధం చేసుకునే పని కూడా నీ చేతుల్లో. ప్రారబ్ధం మాత్రం నీ చేతుల్లో లేదు. ప్రారబ్ధం అది నీ చేతుల్లో లేదు, అది అనుభవించే తీరాలి. అయితే అనుభవిస్తున్నప్పుడు ఆయన ఎలా అనుభవిస్తాడు? నువ్వు ఏడుస్తూ అనుభవించావు అనుకో ప్రారబ్ధం, మళ్ళీ వచ్చే జన్మలో దీన్ని అనుభవించాలి. అందుకే ప్రారబ్ధాన్ని హాయిగా సంతోషంగా అనుభవించాలి. నా కళ్ళు కనపడ, నా కళ్ళు కనపడ, నీ కళ్ళు కనపడవని ఇప్పుడు ఏడిచావు అనుకో, మళ్ళీ ఏడిచావు వచ్చే అనుభవం కూడా ఏడు పేడాలి. కాబట్టి ఇవి వేదములు చదవడం వాడికి వస్తాయా అన్నాడు. ఏం మాట్లాడి చూసారు. ఇది ఇక్కడ ఒక్క మాట దగ్గర ఎందుకు ఇంతసేపు ఆగాల్సి వచ్చిందో అర్థమవుతుంది కదా. దేవా నీ విధము తెలియక నిఖిలాగమ నేర్పరులు వాడు. నేర్పరులు అంటే అందులో ప్రావీణ్యం ఉన్నటువంటి వాడు. వాళ్ళకి అన్నీ తెలుసు వేదాలు, కానీ వాళ్ళు జీవన్ముక్తులు అవుతారా? కాదు. నీ విధము తెలిసింది, వేదము తెలియదు, కానీ వాళ్ళు జీవన్ముక్తులు. ఇప్పుడు ఆ సాలె పురుగు చూడండి, దానికి వేదం తెలుసా? ఏ వేదంబు పఠించరు. పాము, దానికి వేదం తెలుసా? తెలీదు. పూజా విధానం తెలుసా? భుజగం ఏ శాస్త్రములు చూచే తానే విద్యాభ్యసనం పొన్నచ్చే కరి ఏ విద్య ఏ మంత్రాలు చదివింది. కానీ ఆ ఏనుగు చచ్చిపోయే విధానం మీకు నిన్న మొన్న చెప్పాను. అది అంతగా చెప్పడానికి కారణం ఏంటంటే మా నాన్నగారు, అంటే మీ పరమ గురువు గారు నాకు నేను 7వ క్లాసులో ఉండగా చెప్పారు. ఏనా చుట్ట తప్పది కూడా అది అలాగే చెప్పాలండి. అది అందుకే అవాళ మీరందరూ కొంచెం ప్రతిస్పందించారు. మిగతా వాటికి ఆ ఒక్క రోజు దానికి కొంచెం డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు చెప్పింది నేను కాదు, పరమ గురువు గారి మాటలు నా నోటి ద్వారా వచ్చాయి అంతే.
ఎందుకంటే అప్పుడు చెప్పాం కాబట్టి. అందుకే వాళ్ళు ఆయన అన్నాడు, మీరు రెండు నేర్చుకున్నారండి పరమ గురువు గారి దగ్గర, ఇటు మంత్రము నేర్చుకున్నారు, ఇటు ఇది నేర్చుకున్నారు. అది సంగతి. కాబట్టి ఇక్కడ దేవ నీ విధము తెలిసింది అనుకో, అంటే శివతత్వం తెలిసింది, వేదాలు రాకపోయినా పర్వాలేదు, నువ్వు వాడి జీవన్ముక్తి. విధము తెలియలేదు, మొత్తము ఒక్క వేదం కాదు, నీకెలా వేదాంగ పారంగతుడు వాడు. ఏ వేదంలో ఎలా ఉందో తెలుసు, వేదము పదము క్రమము ఛట ఖన అన్నీ తెలుసు, కానీ వాడు జీవన్ముక్తుడు కాదు. వాడు జీవన్ముక్తుడు కాదు. ఇప్పుడు మీరు ఉదాహరణకి రమణ మహర్షి ఉన్నారండి, ఆయన వేదాలు చదివారంటారా? ఆయన ఏ వయసులో వచ్చేసింది ఆయనకి? కాబట్టి జీవన్ముక్తి స్థితి తెలియడానికి శివ విధానము తెలియబడెను. ఆహా, మహాదేవ్ చెప్పము. ఇది నిజానికండి, ఇది అసలు ప్రారంభించిన తర్వాత ఆపట చాలా బరువుగా, చాలా కష్టంతో ఆపుతున్నాను నేను. ఎందుకంటే ఒక్కొక్కట్లో మొత్తం యోగ రహస్యాలు, తత్వ రహస్యాలు, మంత్ర రహస్యాలు, తర్వాత అనుష్ఠాన రహస్యాలు కూడా దాగున్నాయి. ఇప్పటి వరకు కాళహస్తిలో ఉన్నటువంటి తీర్థాల గురించి చెప్పారు, అవి పోయినాయి. ఇప్పుడు కనీసం అవి ఉన్నాయని తెలుసుకోండి. మీరు అన్ని మహాతీర్థాలు ఉన్నాయని తెలుసుకుంటే. ఇంకో విషయం అంటే తీర్థములు పోయినాయన్న మంది మాత్రం తీర్థ మహిమ పోదండి. తీర్థాలకున్న గొప్పతనం ఏంటో తెలుసా? తీర్థ స్మరణ వల్ల నీకు తీర్థ స్నాన ఫలితం వేస్తారు. గంగే జమునే జవా గోదావరి అని ఎందుకు అనుకుంటున్నాం మనం? కాబట్టి ఇన్ని తీర్థాలు అసలు కాళహస్తిలో ఉన్నాయని కాళహస్తిలో పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా తెలియదేమో. మహాదేవ చెప్పు. కొందరు సోహమ్మని ఇక్కడికి వచ్చారని, కొందరు సోహమ్మని అద్వైతాకుంఠిత బుద్ధిని భావింతురు. ఇక్కడ మనకి ముగ్గురు మహానుభావులు కొన్ని సిద్ధాంతాలని ప్రతిపాదించారు. అయితే ఇక్కడ విచిత్రం చెప్తానండి. ఈ ఇంగ్లీష్ వాడు మన హిస్టరీ రాసేటప్పటికీ మన దరిద్రం ఏం జరిగిందంటే, మన హిస్టరీ ఇప్పుడు మొన్నెప్పుడో నేను వీళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పాను, అసలు క్యాలెండర్ ఎలా ప్రిపేర్ చేశారో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. అంటే అవాళ మీరు లేదులేండి, నేను దీంట్లో చెప్పలేదు. బ్రిటిష్ వెధవలకి ఆ ఎక్స్ట్రా ఈ 29th డే ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియలా. 1789 వరకు గ్రెగేరియన్ క్యాలెండర్ అంటారు. అప్పటి వరకు వాళ్ళకి అసలు ఈ అడ్జస్ట్మెంట్ కుదరలేదు. అంటే డిసెంబర్ నెల గురించి చెప్తూ అప్పట్లో వీళ్ళకి 10 నెలలే, 12 నెలలు లేవు అసలు వాళ్ళకి. నువ్వు క్రిస్టియన్ వీళ్ళు ఎలా చేస్తారని చెప్పాను. దీని మీద ఒక పెద్ద పుస్తకం ఉంది, కాళ్ళు చదువుకోండి. సెప్టెంబర్ అంటే 7, అక్టోబర్ 8, నవంబర్ 9, డెసిమల్ అంటే 10. మరి 10 వచ్చినప్పుడు 12 నెలలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? జూలియస్ సీజర్ రోమన్ చక్రవర్తి, అగస్టిన్ గ్రీక్ చక్రవర్తులతో పేరున 2 నెలలు పెట్టారు. అప్పుడు ఏం చేశారు? 18 ఇంటూ అప్పుడు 10 నెలలు, 10 ఇంటూ 36, నెలకు 36 రోజులు. అప్పటి 10 ఇంటూ 36 ఎంతైంది? 360 అయింది. మరి మిగతా 5 రోజులు ఎలా అడ్జస్ట్ చేయాలో తెలిసి వాళ్ళ వీళ్ళకి. వాటిని ఇన్ఆస్పిషియస్ డేస్ అని చెప్పి తలుపులు మూసేసేవాళ్ళు, బయటికి రాకూడదని ప్రకారం చెప్పించారు. ఆ తర్వాత ఏం చేశారు? ఈ మిగిలిన వాటిని జూలై, ఆగస్టు, అందుకే అదొక 2 నెలలే వరుసగా 231 డేస్ వస్తాయి పెట్టారు. ఇవి పెట్టేటప్పటికి ఏం జరిగింది? ఇవి మధ్యలో పెట్టారు. మధ్యలో పెట్టేటప్పటికి ఏం జరిగింది? అప్పుడు 12 నెలలు వచ్చి 31 + 31 ఎన్ని? 64 రోజులు వచ్చి. ఈ 64 రోజులు వచ్చేటప్పటికి మిగతా ఒక రోజు ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియదు. దాన్ని అలా వదిలేశారు వాడు. 1789లో ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్ గా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలకు
ముందర ఫలానా రోజున ఫలానా సమయమున ఈ ఎక్లిప్స్ వస్తుంది అని చెప్పినప్పటికీ వాళ్ళు ఆశ్చర్యపోయారు. మరి నువ్వు ఇక్కడ కూర్చొని ఎలా చెప్పగలుగుతున్నావు అంటే వీళ్ళు టైం ఎలా అది అంటే ఇక అధిక మాసాలు వాళ్ళకి ఇవన్నీ అర్థం కాల. అర్థం కాక ఏం చేశారు దాన్ని అప్పుడు చివరికి ఈ ఒకటిని ఫిబ్రవరికి తగిలిచ్చి నా 1/4 చేసి 4 సంవత్సరాలు 4 1/4 1 అప్పుడేం జరిగింది, ఇంకో 1/6 డే మిగిలిపోయింది. అన్నీ తెలుసుకోండి మాస్టారు. తెలుసుకొని తర్వాత అండి అప్పుడు మనకి రక్షకుడు ఎవరో తెలుసుకోండి. మన రక్షకం, మన సనాతన ధర్మానికి రక్షకులు అవసరం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ధర్మం, ఇది సెల్ఫ్ సస్టైనింగ్. ఎందుకంటే రక్షకులు ఎవరికి కావాలి? కొత్తగా వచ్చిన వాడికి రక్షణ కావాలి. కొత్తగా ఎవరైనా వస్తే వాడికి రక్షణ కావాలి. ఇది ఒకప్పుడు పుట్టింది కాదు, ఒకప్పుడు పోయేది కాదు. కాబట్టి దీనికి రక్షకుడే. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. నేనేం చేయను చెప్పండి. అర్థం కాదు కూడా. ఎందుకు కాదంటే మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను. అంటే ఇప్పుడు కాదు, ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాల జరగబోయేటువంటి ఒక విషయం చెప్తాను. భవిష్యోత్తర పురాణంలోంచి ఒక కథ చెప్తాను మీకు. అనండి సరే, ముందర క్యాలెండర్ గురించి చెప్పేస్తాను. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ 1/6 మిగిలిపోయింది. అది కుదరలా వాళ్ళకి. అప్పుడు మనం ఇప్పుడు ప్రస్తుతం మనం వీఆర్ లక్కీ అన్నాం. ఎందుకో తెలుసా? 1000 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరికి 30 రోజులు వేశారు. అది 2000 సంవత్సరంలో వచ్చింది. మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. మళ్ళీ 30 సంవత్సరాలు ఎప్పుడు వస్తుంది? 3000 సంవత్సరంలో వస్తుంది. అప్పటికి నేను ఉండాలి, మీరు ఉంటారేమో నాకు తెలియదు. కాబట్టి ఇప్పటికి అది ఇంకా అడ్జస్ట్మెంట్ కాలేదు వాళ్ళకి. మన ఈ క్యాలెండర్ అడ్జస్ట్ అయ్యి కొన్ని వేల సంవత్సరాల కదా. ఎలా అయిందంటే ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాల ముందర ఏం జరుగుతుందో రాసేసారు. కల్కి అవతారం వస్తుంది. అన్ని చెప్పలేను కానీ ఇప్పుడు భవిష్యత్తు మాత్రం మీకు ఎక్కడ చెప్పాను నేను. అక్కడ ఒక మహానుభావుడు వస్తాడట. ఆయన పేరు శశిధ్వజుడు. ఆ శశిధ్వజుడు విష్ణు భక్తుడు. వారికి ఒక కోరిక. ఎప్పటి నుంచో ఏమిటి ఆ కోరిక? విష్ణు చక్రాయుధుడు ప్రయోగిస్తుండగా చచ్చిపోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి కోరికలు ఎలా ఉంటాయి మనం ఏం చెప్తామండి. ఇది ఇప్పుడు కాదు జరిగేది, భవిష్యత్తులో జరగబోయేటువంటిది విషయాన్ని గుర్తు చెప్తున్నాను. కావాలంటే చదువుకోండి. అయితే ఆయన మంచి విష్ణు భక్తుడు. ఆయన భార్య కూడా. సరే, వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈయన మూర్చిపోతాడు. అందులో మూర్చిపోతాడు. మొత్తానికి ఆ భార్య ఈయన్ని స్తుతి చేస్తుంది. అయినా నీకు మూర్చి ఏంటయ్యా, మమ్మల్ని అనుగ్రహించదలుచుకుని మా ఇంటికి నువ్వు రాదలుచుకున్నావు. శశిధ్వజుడు ఏం చేశాడు? ఇగో నువ్వు పూజించి ఆయన్ని నేను ఓడించి తీసేశాను, ఇదిగో చూడని ఆయన మూర్చి తీసుకొచ్చి అంతఃపురంలో తీసుకొచ్చాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తారు. అప్పుడు ఏమయ్యా, మరి నీకు తెలుసు కదా నువ్వు ప్రార్థించేవాడు వీడు, నీ దైవం వీరే, నువ్వు ఎందుకు యుద్ధం చేశావంటే, ఆయన ఇది నా కోరిక ఇప్పటిది కాదయ్యా, ఇది ఎప్పటిదో ఇది అని గత జన్మ స్మృతులు కొంతమందికి ఉంటాయి. అందులో కొన్ని చెప్తాను. అంటే ఇప్పుడు నాకు అవసరం, ఇక్కడ ఎంతవరకు అవసరం వరకు అంతవరకే చెప్తాను. వీడుట ఎవరు? ఈ శశిధ్వజుడు. ఏది ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాల ముందర రాబోయే ఇతను కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వీడెవడు? ఇంకా వాడికి ముక్తి రాలే. వాడెవడంటే ఒక ఇది ఈగల్ గరద్ద. వాడి భార్య కూడా. ఈ గద్ద చేసేవాడు ఏం చేశాడంటే ఇంకో వేటగాడు వచ్చాడు. వాడి దగ్గర ఒక పెంపుడు కడుతుంది. ఇది ఇప్పుడు జరిగింది ఇప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. ఇంకా చెప్పాలంటే రామావతారానికి పూర్వం. వాడు ఏం చేశాడు? వాడు పెంపుడు గద్దని ఒక మాంసపు ముద్ద వేసి ఆ పెంపుడు గద్ద దాన్ని తినిపించడం ప్రారంభించాడు. అక్కడ ఒక వల ఉంది.
ఈ 2 గద్దలు అంటే ఈ శశిధ్వజుడు అప్పట్లో ఆ జన్మలో ఇదేదో నిజంగా ఇక్కడ ఉంది అని అనుకుని వాడి భార్య వచ్చారు. వాడు పట్టుకొని వాడి పెంపుడు గద్దనేమో లోపల పెట్టేశాడు. ఈ రెండింటిని పట్టుకొని తల పగిలేటట్టు కొట్టాడు. ఎందుకు ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను? ఏమాత్రము మీరు టైం పాస్ పల్లీగా కాకుండా శ్రద్ధగా ఉంటే మీకు అర్థం అవుతుంది. అయితే దానికి భగవంతు అనుగ్రహం కాదు. అది ఉంటే మీరు వినగలుగుతారు, లేదే పోతారు. ఎవడైనా సరే ఎందుకు జరుగుతుందంటే ప్యాట్ కొట్టాడు తల పగిలిపోయింది. వీడి అదృష్టం ఏం జరిగిందంటే ఆ కొట్టింది ఒక సాలగ్రామ శిలది. సాలగ్రామంలో సుదర్శనం అని ఒక సాలగ్రామం ఉంది. సుదర్శనము, రామము, గోపాలము, మత్స్యము, కూర్మము, వరాహము అనేటువంటి లక్ష్మీనారాయణము అనే సాలగ్రామ శిలలు దొరుకుతాయి. ఇది ఎక్కడ దొరుకుతాయి? గండకీ నదిలో దొరుకుతాయి. అది ఆ శిలని వాడికి తెలియదు. తెలియకపోయినా పాన్పేట కొట్టేటప్పటికి పల పగి ఆ పుణ్యఫలంగా వీడికి భక్తి పెరిగింది. వీళ్ళు ఎవళ్ళు? ఈ శశిధ్వజుడు తర్వాత జన్మలో తర్వాత కొన్ని వందల జన్మలు ఎత్తుకుంటూనే వచ్చాడు. ఇంకా మోక్షం రాలాయన. ఈయన కృష్ణావతారంలో కూడా పుట్టాడు. ఈ శశిధ్వజుడు ఇది భవిష్యోత్తర పురాణం. ఇప్పుడు మీకు నేను చెప్పేది కృష్ణావతారంలో పుట్టాడు. కృష్ణుడిని చూశాడు. ఆ జన్మలో ఈయన సూర్యోపాసన చేశాడు. ఒక మణిని సంపాదించాడు, అదే శమంతకమణి. కృష్ణుడు వచ్చి అడిగాడు, నేను ఇవ్వాలి అన్నాడు. సరే, అది ప్రసేనుడు తీసుకెళ్ళాడు. ఇంత మనకు వినాయక చవితి నాడు వింటాం కదా మనం. కృష్ణుడి మీద నిందేశాడు. ఫలితం ఏం జరిగింది? మనం మీకు నేను భాగవతం చెప్పేటప్పుడు 12వ స్కందంలో చెప్పాను. ఆయన నిన్న చెప్పిందే మాకు గుర్తుండలేదు. భాగవతం ఎప్పుడో ఏం చెప్పారు బాబా అంటే, అప్పుడు ఈ సత్రాజిత్తుని కృష్ణుడి మీద నింద వేశారన్న కోపముతో అక్రూరుడు ఇంకొకతను పేరు గుర్తుందే? గుర్తులేదు. ఎందుకని? మనం గోడ కొట్టిన సున్నంలాగా వింటున్నాం కదా. ఇవాళే అడుగుతుంది. సరే, నేను అయ్యే లోపల మీరు చెప్తే మహానుభావులు. వాళ్ళు వచ్చి సత్రాజిత్తుని చంపేశారు. వాళ్ళకి పాపం నిజానికి సత్రాజిత్తు మీద ఏ కోపం లేదు. వాళ్ళు కృష్ణుడి మీద నిందేశారని. అందుకే సత్యభామకి కోపం వచ్చింది. సరే, అప్పటి నుంచి జన్మలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇంతకీ ఏం జరిగిందంటే, అప్పుడు ఈ కల్కి అవతారంలో అతనికి మోక్షం వస్తుంది అని రాసింది భవిష్యత్తు పురాణంలో. అప్పుడు జరుగుతుందా? అప్పుడు మళ్ళీ సుదర్శనం తీసుకుని ఈయనకి ఇంత భక్తి ఉన్నా వాడు యుద్ధం అనలేదు. యుద్ధం చేసి. కాబట్టి బాగా మీరు ఒక మహాపురుషులు కానీ వీళ్ళు కానివ్వండి, వాళ్ళ సందర్శనము కంటే కూడా వాళ్ళ సందేశం చాలా ముఖ్యం. భక్తి అంటే అర్థం ఏంటంటే కాళ్ళ మీద పడటం కాదు, ఆచరణ ముఖ్యం. ఉదాహరణకి నేను చెప్పింది చేస్తే ఆనందం. నేను చెప్పింది మాత్రం నువ్వు చేయడం మాని పారేసి నేను ఊరికే నీ కాళ్ళ మీద దండం పెడతానండి అంటే నిన్నేం అనలేకపోవచ్చు, అనకపోవచ్చు, అనగలిగినా అనకపోవచ్చు, కానీ నీకు ముక్తి రాదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దేని బంధం దాందే. దీంట్లో నీకు ఎగ్జామ్షన్స్ ఉండవు. నువ్వు ఎగ్జామ్షన్స్ కోరుకుంటున్నావు అంటే ఇంకా నువ్వు ఆ స్థితికి రాలేదు. ఇది అనుభవించి తీరాల్సిందేది ఇక్కడ. అందుకే ప్రారబ్ధం భోగ్యతో నశ్యతే. అప్పుడు కానీ వాడు జీవన్ముక్తుడు కాదు. ఇంకా నేను ఆ గ్రంథ కథను మధ్యలో వదిలేశాను. నేను అది ఎందుకు వదిలేశానంటే చాలా పెద్ద కథ. అది మొత్తం 3 అధ్యాయముల కథ. అది ఎక్కడా వదలను. అందుకని
ఈ రోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే కారణము గత జన్మల్లో నువ్వు ఏదో చేశావు, అది ఎక్కడో ఆగిపోయింది. అందుకే నీకు గభాలను ఒక గురువు దొరకడము, గభాలను నీ జీవన గమనం మారడము జరుగుతుంది. గత జన్మలో నువ్వు ఏవో చేసావండి, నీకు తెలియకుండానే నువ్వు పక్షి అనుకోండి, నువ్వేదో అరుణగిరి ప్రదక్షిణ చేసావు, ఫలితంగా నీకు వచ్చే జన్మలో నీకు గురువు దొరకచ్చు, లేకపోతే సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యం కూడా రావచ్చు. నీచ జన్మలు తక్కువ అనుకుంటున్నారా మీరు? ఓ పాముగా పుట్టాడు వాడు తెలియకుండానే వాడు శివలింగం చుట్టూ తిరిగి ఉండొచ్చు, వాడు ప్రదక్షిణ ఫలితం వేసేస్తారు, ప్రదక్షిణ ఫలితం వేసేస్తారు. ఇది ఇలా ఉందా? బందర్లో జరిగిన ఒక ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్ చెప్తాను. బందర్లో ఒక చేపలు అమ్ముకుని బతికేవాడు. వాడు ఓ రోజు ఏం జరిగిందంటే ఇలా గాలం వేసాడు, వాడికి ఏదో మంచి రాయి దొరికింది, చాలా బాగుంది చూడటానికి. అది వాడికి వెయ్యింకి పనికి వస్తుంది. సో దాన్ని పడ్డాడు. అది వచ్చిన తర్వాత దాని మీద ఓహో చేపలు కొట్టేయడం వేసాడు. వాడు ఓహో సిరి అందుకుంది, వాడు సిరి అందుకుంది, ఓహో వెళ్ళిపోతాడు. ఒకడి అదృష్టానికో దురదృష్టానికో తిరిగి ఒక బ్రాహ్మణుడు అటు వెళ్తున్నాడు. ఒకసారి వాడు చూశాడు, అది సాలగ్రామ శిల, అందులో పైగా అది నారసింహం. ఒరే అది నారసింహం రాది, నువ్వు దాన్ని ఇలా వాడేస్తున్నావురా నాయన అని వాడు పాపం గుడ్డలు బాధ. ఏమో స్వామి, నాకే దొరికింది, ఏం చేయాలి, నాకు ఇచ్చేది వాడుకుంటాను. పాప అతను కావాలని వాడు ఇంటికి తీసుకెళ్ళాడు. చక్కగా దాన్ని ఏదో దాన్ని సంప్రోక్షణ చేశాడు, జపాలు చేశాడు. 1 నెల రోజులు వీళ్ళ ఇంట్లో ఒకటి చచ్చిపోయాడు, ఇంకో 1 నెల రోజులు ఇంకోటి పోయాడు, 7 నెలలు కూడా టక్కాలు వేస్తున్నారు ఇక్కడ. అప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఏమిటి పరిస్థితి, ఏమైందిరా, నాకు తెలియకుండా ఏమన్నా తెచ్చుకున్నావు అంటే, ఇలా మంచి దొరికిందని, తీసుకురా, తీసుకో. ఒరే ఇది ఉగ్ర నారసింహం రా, నువ్వు దీన్ని భరించగలవా? మరి వాడి ఏంటి ఇక్కడ, ఓహో బలి జరుగుతోంది. జరిగిన కొద్దీ నువ్వు ఇటువంటి సాలగ్రామ శిలలు, శ్రీచక్రాలు, నువ్వు ఎంత శాంతి ఎంత ఇచ్చేస్తుంటే అంత నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. నువ్వు అవి తీసుకుని ఏమీ చేయలేదనుకో, కిందకి వెళ్తూ ఉంటావు. తెచ్చుకోవడమే ముఖ్యం కాదు, తెచ్చుకున్న తర్వాత దాన్ని చేయడం కూడా ముఖ్యమే. వీడు చేసేది సరిపోవట్లేదు ఇక్కడ. ఒరే నాయన, నువ్వు దీన్ని భరించలేవురా, అది ఉగ్ర నారసింహం రా, దాన్ని నువ్వేం భరిస్తావురా, తీసుకెళ్ళి సముద్రంలో వదిలే, తీసుకెళ్ళి ఆయన సముద్రంలో వదిలేసి. ఇది ప్రత్యక్షంగా మా నాన్నగారు ఉన్నప్పుడు జరిగింది కదా అయ్యా. కాబట్టి సాలగ్రామాలు, శివలింగాలు, శ్రీచక్రాలు దొరుకుతున్నాయి కదా, నీ జేబులో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి వెళ్ళి తెచ్చుకోక ఇంత చెప్పాల్సి వచ్చింది. కాబట్టి జీవన్ముక్తుడు అంటే ఎవరు? వాడు ప్రారబ్ధక్షయాంతము కర్మ చేస్తున్నట్టే కనిపిస్తాడు, కానీ ఆ కర్మం వల్ల వచ్చే దుఃఖము కానీ సుఖముతో కానీ వాడికి సంబంధం ఏముండదు, ఊరికే చేస్తున్నట్టు ఉంటుంది. ఇది నేను కాదు అన్న ఎరుకతో తెలుస్తాడు. అటువంటి వాడు మాత్రమే జీవన్ముక్తుడు. ఆ జీవన్ముక్తత్వం నీకు రావాలి అంటే వేదములు, శాస్త్రములు, పురాణములు చదవడం వల్ల రాదు. దేని వల్ల వస్తుంది? కేవలం అయ్యా నీ అనుగ్రహం. బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు. మరి ఏమిటి? నీ పాద సంసేవనాసక్తి, అకుంఠితమైనటువంటి భక్తి, అచంచలమైనటువంటి విశ్వాసం, తర్వాత నమ్మకము, పట్టుదల ఉండాలి. అయితే ఇవి ఉండాలన్నా మళ్ళీ భగవద్ అనుగ్రహమే ఉంటే ఇవి వస్తాయి, ఇవి లేవు, ఇవి రావు. కాబట్టి ఇది చాలా క్లిష్టమైనటువంటి. ఆయన మీద విశ్వాసం ఉంటే విశ్వాసము నమ్మకము ఉంటే గాని అది రాదు.
అది రావాలి అంటే మళ్ళీ ఆయన అనుగ్రహం ఉండాలి. ఇలా కాబట్టి ఎక్కడో ఆ టేక్ ఆఫ్, ఆ బ్రేక్ పాయింట్ ఉంటుంది. సరే, దానికోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం చేసే పూజల మనం చేసే ఈ పూజలు అంటారా చెప్పండి? ఇప్పుడు అందుకే ఇప్పుడు ఇంత చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ తర్వాత వచ్చే ఒక్క వాక్యం కోసం. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కొంతమంది వివేకము ఉన్నదనుకున్నటువంటి అవివేకులు శంకరాచార్య ప్రపోండెడ్ అద్వైత, ద్వైత వాజ్ ప్రపోండెడ్ బై ద్వైత. ఇది ఎందుకంటే బ్రిటిష్ వాడు చేశాడు, వాళ్ళు మనకి ఇది అక్కడ నేను వచ్చాను, వాళ్ళు రాశాడు హిస్టరీ. ఒరే ఇవి మతములు కావు, ఇవి అభిమతములు మాత్రమే. ఇవి ఏదో ఒకళ్ళు ప్రపోజ్ చేయడానికి ఒకప్పుడు లేనివి కావివి, ఉన్నదాన్ని వీళ్ళు విడమర్చి చెప్పారు. మీకు ఇంగ్లీష్ కనుక తెలిస్తే డిస్కవరీకి ఇన్వెన్షన్ కి తేడా తెలుసు కదా. వాళ్ళు ప్రపౌండెడ్ అనే మాట తప్పు. దే డిస్కవర్డ్, ఇన్వెంట్ చేయలేదు వాళ్ళు ఇవేవి. ఇప్పుడు అద్వైతము శంకరాచార్యుల వారు ఆయన ఎవరండి దీన్ని స్థాపించడానికి? అసలు ఉన్నదాన్ని ఆయన విడమరిచి చెప్పారు. అయితే ఈ శంకరాచార్యుల వారిది దాన్ని కాకుండా ఇంకో మతాచార్యులు వచ్చారు. ఒక ఆయన మధ్వాచార్యులు, రెండో ఆయన రామానుజాచార్యులు విశిష్టాద్వైతానికి వచ్చారు. ఇక్కడ ఈ దూర్జటి ఒక కాంట్రవర్షియల్ పాయింట్ రాశారు. ఎందుకు రాశారో మనకి తెలియదు, కానీ చెప్తాను, కొంతవరకు చెప్తాను. చెప్పమ్మా. కొంతమంది ఏమంటారంటే సోహం. సోహం అంటే ఏంటి? సహ అహం. సో అంటే అది, వాడే నేను. అకార్డింగ్ టు క్రిస్టియన్ ఫిలాసఫీ, గాస్పల్ ఆఫ్ జాన్ 32 చాప్టర్ నెంబర్ 4 లో రాసింది ఏంటంటే, I am he, if you do not believe that I am he, you will die in your sins. ఇది బైబుల్ వాక్యం. వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ వాక్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఈ మాట ఇప్పుడు నేను చెప్పింది కాదు. 1927లో సైమన్ దొరగారి ఇంట్లో పాఠం చెప్తుండగా మా నాన్నగారు ఈ పాఠం చెప్తుంటే వాళ్ళ పిల్లకి ఆ పక్క రూమ్ లో ఆయన వింటున్నాడు. ఆయన వచ్చేసి, అండి మీరు వచ్చి మా చర్చిలో కొంచెం ప్రీచెస్ చెప్పాలి అన్నారు మా నాన్న. ఐఎమ్ హీ, నేనే వాడు, అదే అసోహం. కొంతమంది ఏమనుకుంటారు, ఈ అతడు ఎవరు, ఈ వాడు ఎవడు? ఏది? నువ్వు దేన్నైనా ఒక ప్రత్యక్షంగా నిర్దేశించలేనప్పుడు, దేన్నైనా నువ్వు దాన్ని డిఫైన్ కరెక్ట్ గా నిర్వర్తించలేనప్పుడు నువ్వు అనేటువంటి మాట ఏంటి? ఇది అది అని మాట. అది ఉంది చూశారు, ఏది? అది ఏదో నువ్వు కరెక్ట్ గా నిర్వర్తించలేవు. అదిని ఇదిగా నువ్వు ఎప్పుడైతే చెప్పలేవో, అది ఇదిగా ఏది ఉందో దాన్ని అది అనడం ఇదిగా మనకు వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మనం దీన్ని నిర్వర్తించడం, అదండి మనం ఇంగ్లీష్లో కూడా చూడండి, మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం కదా, మాట కుదరానికి అని అంటే దిస్ థింగ్ అంట. ఈ దిస్ థింగ్ అనేటువంటిది ఏమిటి? అది దేనికైనా వాడొస్తుంది. కొంతమంది ఏమనుకుంటారు, సోహం. ఇప్పుడు ఈ సహా అహం గురించి ఆలోచిస్తే, సహా అంటే ఈశ్వర్, అహం అంటే జీవుడు. ఈ జీవుడు ఈశ్వరుడు ఇద్దరు ఒక్కటే అనుకోవటమే సోహం. ఇదే అద్వైతం. అయితే దీంట్లో 3 రకాలైన పద్ధతులు ఉన్నాయి. అవి ఏమిటంటే స్థూల, సూక్ష్మ. మీకు కొన్ని, ఇది మొత్తం ఇది ఒక్కటి చెప్పడం కూడా కష్టం కావాలా, ఎందుకంటే మళ్ళీ మనకి రామచరితమానస్ ఉంది,
సోహం వరకు మాత్రమే చెప్తాను. ఈ వాక్యాన్ని కూడా నేను పూర్తిగా చెప్పలేను మళ్ళీ, ఎందుకంటే రేపు దాసోహం అని వస్తుంది. దీని తర్వాత వాక్యం దాసోహం అంటే ఏంటి? నేను నీకు దాసుణ్ణి, అహం దాసం. అయితే ఇది ఇది శైవంలో దాసోహం లేదు. దాసోహం అనేటువంటిది కేవలం వైష్ణవములో మాత్రమే ఉంది. అది విశిష్టాద్వైతము. ఎందుకంటే వాళ్ళు పరమేశ్వరుడు ఒకడే, ఆయన వాసుదేవుడు, మహాదేవుడు కాదు. అందుకే వైష్ణవులు నమస్కరించడం ఎలా నమస్కరిస్తారు తెలుసా మీకు? ఎవరైనా చెప్పగలరా? సరే, నేనే చెప్తాను. ఒక పెద్ద ఆయన నమస్కరించాలంటే వీళ్ళు వెళ్ళినప్పుడు అడియేన్ దాసోహం అంట. అడియేన్ దాసోహం. మీరు ఎప్పుడైనా ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడిని పలకరించడం ఎప్పుడైనా వినండి. మీరు విన్నా కూడా మీకు అర్థమవుతుంది. అడియేన్ దాసోహం అంటే ఈ దాసస్య భావం అంటే మరి ఇక్కడ లేదా ఇక్కడ ఇక్కడ ఏమంటారు తెలుసా? శరణం అంటారు. ఈ శరణ భావం వీరశైవంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఈయన శరణం అని రాబోది దాసోహం అని రాసి ఉండొచ్చు, లేదా ధూర్జటికి ఈ విశిష్టాద్వైతము అద్వైతముల మధ్య సమన్వయము ఉండి కూడా ఈయన రాసి ఉండవచ్చు. ఆయనకి శివుడికి విష్ణువుకి మధ్యలో ఆయనకి భేదం లేదు. ఎవరికి? ధూర్జటి, కవి ధూర్జటి. అందువల్ల ఆయన వల్ల రాసి ఉండవచ్చు. సరే, ఇప్పుడు కేవలము ఈ సూక్ష్మము జీవముల గురించి 3 పద్ధతులు ఉన్నాయని చెప్పాను కదా, అదొక్కటి నేర్చుకుని మన రామచరితమానస్కి వెళ్ళిపోదాం. తర్వాత దీంట్లో ఈ జీవుల్లో ఉన్నటువంటి భేదాలు, ఈశ్వరుల్లో ఉన్నటువంటి భేది, ఈ జీవ ఈశ్వరం ఎలా సాధించవచ్చు, ఇవన్నీ కూడా నేను చెప్పక్కల హరిగత రగడ్లో ఆయన చెప్పేశారు. అది మీకు తర్వాత చెప్తాను. చెప్పమ్మా. ఈ శక్తి స్థూల చిదాత్మక శక్తి, అది స్థూల చిదాత్మక శక్తి, సూక్ష్మ చిదాత్మక శక్తి. చూడండి, చిత్ ఆత్మ, స్థూల చిత్ ఆత్మ 3 ఉన్నాయి ఇక్కడ. స్థూల చిత్ ఆత్మ, సూక్ష్మ చిత్ ఆత్మ శక్తి అని 2 విధములుగా ఉంటుంది. ఏమిటంటే అవి జీవుడు చూడండి. స్థూల చిదాత్మక శక్తి యుక్తుడు. చూడు, జీవుడు ఎవరు? స్థూల చిదా అంటే ఏమిటి? ఈ స్థూల శరీరం కనపడుతోంది కదా నీకు, కనుక ఎంత నీది కాదన్నా ఈ శరీరం నీకు కనపడుతోంది. కనపడుతున్నప్పుడు ఇందులో చైతన్యము ఉందన్నటువంటి ఎరుక కలిగినటువంటి వాడు జీవుడు. ఈ కనపడేటువంటి స్థూల శరీరము అసలు ఇందులో ఒక పరమ చైతన్యం ఉంది, ఆ చైతన్యమే నాలో ఉండేటువంటి చిత్ స్వరూపము అంటే జ్ఞాన స్వరూపము అని ఎరుక కలిగినటువంటి వాడు జీవుడు. అసలు చిత్తే లేదు కన్నా నేను ఉన్న స్థూలమే అనుకున్నాడు వాడు పశువు. కాబట్టి ఇప్పుడు మీకు పశువు, జీవుడు, జీవేశ్వరుడు 3 మీకు తెలిసిపోతుంది. పశువు అంటే కేవలం ఈ శరీరము నేను అంతే, తీసే అనుకున్నటువంటి వాడు పశువు. అందుకే పశు పాశ విమోచనం. లేదురా, ఇది స్థూల శరీరం ఉంది కానీ దీన్ని నడిపించేటువంటి ఒక చైతన్యం ఉంది, దానికి ఆ చైతన్యం ఉన్నంత వరకే ఈ స్థూలం నడుస్తూ ఉంటుందని తెలిసినటువంటి వాడు జీవుడు. ఎప్పుడైతే సూక్ష్మ చిదాత్మకుడు ఎవరు? శివుడు. సూక్ష్మ చిదాత్మక శక్తి యుక్తుడు. శివుడు అంటే ఎవరు? సూక్ష్మ చిదాత్మకుడు. అంటే ఈ స్థూల సూక్ష్మములన్నీ కలిసితే అంటే సమిష్టి. ఈ సమిష్టి చిత్ ప్రపంచంలో ఏ చిన్మయమైనటువంటి స్వరూపం ఉందో ఆయన శివుడు. ఇప్పుడు జీవుడికి శివుడికి చాలా సింపుల్ టెర్మినాలజీలో మనం డెఫినేషన్ చెప్పేశాం. స్థూల చిదాత్మకుడు జీవుడు, సూక్ష్మ చిదాత్మకుడు శివుడు. ఈ రెండు విధములైన శక్తులతో కూడిన జీవుడును శివుడు. ఈ 2 విధములైన శక్తులతో కూడిన జీవుడు శివుడును వేరు కారు అనుకునే భావమే శక్తి విశిష్టం. ఇది విశిష్టాద్వైతం. ఈ 2 ఒకటే అద్వైతం.
ఈ రెండు వేరు, ద్వైతం. ఈ రెండు వేరు, ద్వైతం. ఈ రెండిటితో కూడినటువంటి, అన్నారా, ఈ రెండిటితో కూడినటువంటి వేరు కారు అనేటువంటి భావం ఏదైతే అది విశిష్టాద్వైతం. నిజానికి రామానుజాచార్యులు చెప్పినటువంటిది వాళ్ళది వేరు, ఇప్పుడు ప్రస్తుతము ఆచరణలో ఉన్నటువంటిది వేరు. ఎందుకంటే చాలా మందికి ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునే శక్తి లేదు. ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పాను, రామాయణం ఉంది, నువ్వు ఏమి నీ బుద్ధిని ఏమి ఉపయోగించగల బాబు, అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. వీడు చెప్పడు, వీడి బుద్ధిని ఉపయోగిస్తాడు. వీడి బుద్ధిని ఉపయోగించేటప్పటికీ మన పురాణాలు, ఇతిహాసాలు, వేదములు, మంత్రములతో సహా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యానం చేయడం ప్రారంభించారు. వీడి బుద్ధిని ఉపయోగించారు. వీరశైవము శక్తి విశిష్టాద్వైత ప్రతిపాదకం. వీరశైవంలో శక్తి విశిష్టాద్వైతం ఉంది. సరే, ఇంకా ఇప్పుడు శైవానికి వీరశైవానికి తేడా ఉంది. ఇందులో చాలా ఉందండి, అరిగతరగలది సామాన్యంగా రాయలేదు ఆయన, ఏదో సింపుల్ మాట. కాబట్టి ఆ మాట ఒక్కటి చదివేసి నేను ముద్రకు వెళ్తాను. దేవా కొందరు సోహం అని అద్వైతాగుంఠిత బుద్ధి నిన్ను భావించరు. కొంతమంది సోహం అంటే నువ్వే నేను, అసలు భేదం లేదు అని భావిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, కొందరు దాసోహం, నీకు నేను దాసుడని భక్తిని. అయితే ఇక్కడ ఈ గుణవంతుడి దగ్గర వెళ్ళామో మనం, ఇవాళకి కాదు కదా, ఎందుకంటే గుణములు మొత్తం 6 గుణములు ఉన్నాయి. 6 గుణములు ఉన్నటువంటి వాడిని భగవంతుడు అని పిలవాలి. భగవంతుడు అంటే 6 గుణములు కలిగి ఉన్నటువంటి వాడిని భగవంతుడు లేదా ఈశ్వరుడు అని పిలవాలి. ఏవైతే 6 ఉంటాయో దాని ఏమి 6? ఇప్పుడు మనం వెళ్ళాము, చాలా లేట్ అయిపోతుంది. ఇప్పటికే మన గ్రామజనకు మనకు ఆలస్యం అయిపోయింది. ఇక మనం రేపు బహుశా ఈ ఒక్క వాక్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆ తర్వాత ఇంకొక చిన్న మాట ఏంటంటే, రేపు శనిత్రయోదశ సందర్భంగా, అలాగే ఎల్లుండి మాస శివరాత్రి సందర్భంగా మహన్యాసపూర్వకమైనటువంటి రేపు తైలాభిషేకం, ఎల్లుండి అభిషేకం. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు 5 గంటలకల్లా వచ్చి మహన్యాసంతో ప్రారంభించుకుని తైలాభిషేకం చేసుకుని, ఉందా ప్రసాదం తీసుకున్నాడు, లేదు పోతాం పోండి మీ ఇష్టం, కానీ నన్ను మాత్రం ఆపక. గురుగారు నేను 2 నిమిషాలు వస్తున్నాను, మీరు నేను ఆగను. షార్ప్ 5 గంటలకల్లా నేను పార్థివలింగాన్ని చేసుకుని నేను నా తైలాభిషేకం నేను చేసుకోవాలి. ఎల్లుండేమో అభిషేకం చేసుకోవాలి. మహాశివరాత్రి సందర్భం మీరు రాగలసిన వాళ్ళు రావచ్చు, వచ్చి ఆయా ప్రసాదం తీసుకోవచ్చు. సార్ మేము ప్రసాదం తీసుకోండి, ఓన్లీ అభిషేకం చేసుకున్నాం. ఎవరికి ఎంత ప్రాప్తం అంతవరకు. గంగానదికి వెళ్ళినంత మాత్రం మొత్తం గంగానదిని మనం తెలుసుకోగలమా? మీరు ఏ పాత్ర తీసుకెళ్తే ఆ పాత్ర నువ్వు చదువు. ఇదిగో ఇప్పుడు ఆ సుమంతుడు చెప్తున్నాడు పాపం, వీళ్ళు ఎలా వెళ్ళారు ఏమిటి. కేవట కింహి बहुत सेवकाई सो जामिनी सिगरौर गवाई होत प्राता बट चीर मगावा जटा मुकुट निज शीस बनावा राम सखा तब नाम मगाई प्रिया चढ़ाई चढ़े रघुराई लखन बाना धनु धरे बनाई आप चढ़े प्रभु आय सुपाई विकल बिलोकी मोहि रघुवीरा बोले मधुर वचन दरिदीरा तात प्रणाम तात सन कहो बार बार पद पंकज देहु
करविक्पायां परिभिनय बहोरी तात करी जनि चिंता मोरी पनमग मंगल कुशल हमारी कृपा अनुग्रह पुण्य तुम्हारी गुहुडनो निषाद राजु వారికి చాలా సేవలు చేశారు. గుహుడు అనేటువంటి నిషాద రాజు వాళ్ళకి చాలా సేవలు చేశాడు. వారు ఆ రాత్రి శృంగబేరపురం ఇప్పుడు 2 రోజులు ఇది ఒక రోజేమో తమసా నది, ఇంకో రోజు గంగా నది. ఆ రోజు వాళ్ళు శృంగబేలపురంలో కాలం గడిపారు. 2వ దినము ప్రాతకాలమున వారి మర్రి పాలను తెప్పించి 2 పాలు మర్రి పాలు తెచ్చుకొని వాళ్ళని తల మీద పోసుకొని, ఎందుకని అంటే తల అంతా జటలు కట్టేయడం కోసం జటలు కట్టి మర్రి పాలతో పోసుకున్నారు. శ్రీరామచంద్రుని మిత్రుడైన నిషాదరాజు పడవను సిద్ధపరిచాడు. శ్రీరామచంద్రుని నిషాదరాజు పడవను సిద్ధం చేశాడు. శ్రీరాముడు మొదలు తన ధర్మపత్ని అయిన సీతాదేవిని ఎక్కించి మిమ్మడు తాను ఎక్కాడు. అది చూడండి ఎంత క్లారిటీగా చెప్పారు. మా నాన్న ఇలా చెప్పాను. ఎప్పుడన్నా వెళ్ళారనుకోండి, ఇక్కడ నుంచి బయలుదేరానా 2 గంటలకు బయలుదేరానా, 2 గంటల 10 నిమిషాలకు బస్ స్టాప్కి వెళ్ళాము. 2:20కి బస్సు వచ్చింది. బస్సు కోటి వెళ్ళేటప్పటికి దాదాపు 2:15 అయింది. అక్కడి నుంచి నేను ఒక రిక్షా వెళ్ళాను. ఆ రిక్షా 75 పైసలు తీసుకున్నాడు. అంత క్లియర్గా అక్కడి నుంచి మరి అది ఆ సావర్కర్ విగ్రహం వరకు వెళ్ళాం. ఆ ఠాగూర్ పబ్లికేషన్స్ లో పుస్తకం చూశాను. వాళ్ళు 6 పుస్తకాలు చూపించారు. నాకు అందులో ఒక 3 పుస్తకాలు వచ్చింది. అక్కడి నుంచి తీసుకున్నాను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏం చేశానంటే ఆ పక్క నుంచి బసంత థియేటర్ నుంచి నడిచి వచ్చేసి ఇలా వచ్చి ఇలా మళ్ళీ బయలుదేరిన దగ్గర నుంచి ఎంత ఖర్చు అయింది ఎవడా లేదు. ఇప్పుడు వెళ్ళాం బయలుదేరుతారా? నా వ్యాకుల పాటను చూసి శ్రీరాముడు ధైర్యం వహించి మధుమధురంగా ఇట్లు పలికాను. అది నేను వ్యాకుల పడ్డాను. ఆయన రథం సిద్ధం అదే పలవ సిద్ధం చేశాను. అప్పుడు శ్రీరాముడు ఏం చెప్పారంటే, మిత్రమా, తండ్రి గారికి నా ప్రణామములు తెలుపు. తండ్రి గారికి నా ప్రణామాలు చెప్పండి. నాకు మారుగా వారికి నీవు పాదాభివందనం, నాకు మారుగా వాళ్ళకి పాదాభివందనం చేయి. నా మాటగా తండ్రి గారికి విన్నవించు. మీరు నా గురించి మీ కృపతో అనుగ్రహంతో మీ పుణ్య కర్మల ఫలితముగా మా వనవాసము శివప్రదమగుడు. అది అయ్యా నాన్నగారు, నేనేం కంగారు పడకండి. మీ ఆశీర్వచనతో మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితంగా నా వనవాసం శుభప్రదం అయిపోతుంది. దిగ్విజయంగా నేను తిరిగి వస్తాను. చందుతో ఆపేద్దాను. చెప్పు. तुम्हारे अनुग्रह तात कानन जात सब सुख पायो सुख पायो प्रतिपालि आयसु कुशल देखन पाय पुनि फिर आयो जननी सकल परितोषी परि पाय करी विनत घनी तुलसी करसोई जतनु जही कुशली रही कौशल धनी. తండ్రి గారు, మీ దయచే వనమున నాకు శుభమే లభించు. అది అయ్యా మీ దయతో మీ ఆశీర్వచనంతో నాకు వనముల్లో శుభమే కలుగుతుంది. మీ ఆజ్ఞాపాలనము చేసిన పిదప మీ పాదములను దర్శించు. అది మీ ఆజ్ఞాపాలన చేసిన తర్వాత మీ పాదాలను దర్శించడానికి నేను స్వయంగా సీతా సహితున్నై లక్ష్మణ సహితున్నై నేను అయోధ్యకు వస్తాను. మరియు నాతో ఇట్లా నేను తల్లులందరినీ శరణములకు బ్రొక్కి వారిని సంతృప్తి పరిచి వారికి విన్నవింపు. అది చెల్లులందరికీ నా తల్లులైనటువంటి కౌసల్య, సుమిత్రి, కైకేయులై వాళ్ళ పాదములకు నా శిరస్సు తాకించి మ్రొక్కి వాళ్ళతో ఇలా విన్నవించండి సుమిత్ర. తులసీదాసు ప్రభు అయిన శ్రీరాముడు ఇట్లు కలికెను. అది తులసీదాసు ప్రభు అయిన శ్రీరాముడు ఏమన్నారంటే, కోసలపతి అయిన దశరథుడు క్షేమముగా నుండుటకు అన్ని ప్రయత్నములను చేయుచుండు. అది మీరేమన్నా అంటే కోసల రాజైనటువంటి దశరథుడు క్షేమంగా ఉండడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేయండి అని చెప్పారు. ఆయన క్షేమంగా ఉండాలని అనుకున్నాం. ఆయన సూర్య నైవేద్యం పెట్టిన ఆయన అమ్మా ఎవరు వచ్చారు? కరెక్ట్, వాళ్ళు కరెక్ట్ కదా. ఏమా మీరు రాలేదు ఈ మధ్య శుక్రవారం పెట్టట్లేదమ్మా? ఇంకో శుక్రవారం అదే వర్షం పడితే పాపం ఆయనకి పెట్టరా?
ఇంటికి రమ్మన్నాను సార్ పిలిస్తే వెళ్ళలేదు. కొన్నాళ్ళు మానబడ పగే ఇవాళ వీళ్ళ పెళ్లి రోజు కూడా పాపం. వెనకాల ముందు పాపం పాపం అంటున్నాను. ఆదిత్య బాగున్నాను. జాలు వస్తుంది చెప్పండి. సరే ఏం తీసుకొచ్చారు? బొబ్బట్లు తెచ్చారు. అమ్మ ఆల్రెడీ పెట్టేస్తుంది. పెట్టేసింది. ఎవరు పెట్టేసి? అందుకే సరే కానీ ఇవాళ పని చేయి. ఆవిడ బజ్జీలు పెట్టింది, అది వల్ల పెట్టు. ఆవిడ బజ్జీలు ఈవిడ డ్రై ఫ్రూట్స్ అవి కూడా పెట్టేసేయండి. పెట్టండి. ధూపమా ఘరాపయామి దీపందలు చేయామి. నేను లేకపోయినా ఏం చేస్తున్నట్టమ్మా, నేను చెప్పాల్సి నువ్వు వచ్చి నివేదన పెట్టేసుకుని వెళ్ళిపోవాల్సిందమ్మా. సరే కానీ ధూపమాగ్రాపయామి దీపందర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపాందాదిహాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. స్వచ్ఛం దర్శేన పరిషంచామి అమృతమృతమృతమృతం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హసో వృక్షాళయామి, పాదో వృక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. మంగళమహానీరాజన దీపం రామాయ రామభద్రాయ రామచంద్రాయ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ. చామరం తీసుకోండి. ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవదాపన కృదా వేదన జత పక్కుతుపవేళకను బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనడి పాత్రమునందు పెట్టవే. ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి సుఖింతు నీశ్వరా. చామరం విజయామి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సుఖినో భవంతు. వర్షతి పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं రోమరహితం నిర్భయాః ఆపుత్రసంతో పౌత్రిణః సదాంతో జీవేమ శరదాం శతం. అహం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు. సర్వే జనాన్ రక్షन्तు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు.
చరణారవిందార్పణమస్తు. మీకు ఇప్పుడు చెప్పాను కదండి, ఇది మన హరికథ రెకడ. హరికథ రెకడలో ఏమొస్తాయి మీకు? ఛందస్సు ఏమాత్రం పరిచయం ఉన్నా కొంతమందికి నల, సగణ, భగణము, గగము. అంటే నలం అంటే 4 లఘువులే, సగణం అంటే 2 లఘువులు గురువు, భగణం అంటే మొదట గురువు వచ్చి తర్వాత రాదు. ఇవాళ మధ్యాహ్నం చెప్పాక అరుణాచల శివ అని రాదు. ఇవాళ మా వాణిను ఆదిత్య వాళ్ళు వచ్చారు. ఈ విజయాదిత్య విజయాదిత్యుల వంశాభివృద్ధి గదీపింపే అరుణాచల శివ. మొదటిది రాశాను. మహాదేవ మహాదేవ మహాదేవ. చూద్దాం. అంటే నాకు రాయడానికి అభ్యంతరం లేదు. ఇప్పుడు నాకు లేఖకుడు కావాలి. ఆ లేఖకుడు ఎలా ఉండాలి? నాకు 3 వచ్చినప్పుడు వాడు నా పక్కన ఉండాలి. పైగా నాకేమో కొంచెం మెంటలు ఎక్కువ. కాబట్టి వాళ్ళు రెండోసారి అడిగారు, నాకు చిరాకు వస్తుంది. కాబట్టి అందుకే నాకు లేఖకుడు ఎవరు దొరకలేదు. అందుకే నేను రాసిన పద్యాలు చాలా వరకు భగవదర్పణమే అయిపోయినాయి తప్పితే పుస్తకం కాలేదు. ఎందుకు పుస్తకం కాలేదంటే నేను పిలిచినప్పుడు టక్మని రాలేదు మనకు రాబోదే పని. నేను కూడా ఏమనుకున్నాను అంటే వాడు విన్నాడు, వినాల్సిన వాడు విన్నాడు, మిగతా వాళ్ళు వింటే ఏంటి వినకపోతే. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. అయ్యా మహాదేవా. మహాదేవ 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 కేక్యూ మహాదేవ 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 శ్రీలలిత.